హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్సమ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే ముంబైలో లాల్ బాగ్చా వినాయకుని దర్శనానికి వెళ్ళామండి. సో అక్కడ ఎంత టైం పట్టింది, మేము ఎన్ని గంటలకు వెళ్ళాము, తిరిగి ఇంటికి ఎన్ని గంటలకు వచ్చామనేసి, నెక్స్ట్ ఆ లాల్ బాగ్చా వినాయకుడి యొక్క కొన్ని సంగతులు తెలిసాయి. సో అవి మీతో షేర్ చేసుకుందామని వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో మేము ఉండే ప్లేస్ నుంచి ముంబై సిటీకి వెళ్ళాలంటే కొంత టైం పడుతుందండి. సో మార్నింగ్ 8:30కి ఇలాగ మేము స్టార్ట్ అయ్యి అక్కడ ముంబైలో అంటే సెంట్రల్ ముంబైలో పెట్టారనమాట లాల్ బాగ్చా. మనం మామూలుగా గణేష్ ఉత్సవాలు ఎప్పుడూ కూడా అన్ని రాష్ట్రాల్లో కంటే మనకి మహారాష్ట్రలో అంటే ముంబైలో బాగా చేస్తారని అందరికీ తెలుసు. సో అది మేము ఇయర్ ఇక్కడికి ముంబై వచ్చాం కాబట్టి తప్పనిసరిగా మనం దర్శించుకోవాలి అనుకున్నాము. సో వినాయక చవితి రోజు వెళ్ళలేకపోయాము. ఆ రోజు ఇంకా కొంచెం బిజీగా ఉంటుందేమోనని వెళ్ళలేకపోయాము, అవ్వలేదు కూడా. నెక్స్ట్ మాకు 6th or 7th డే మాకు ఫ్రీ అయింది. సో ఆ రోజు వెళ్ళడానికి మేము సిద్ధమయ్యాం అనమాట. అప్పటికి కొంచెం ఫ్రీగా ఉంటుందేమో అనుకున్నాం. మనకి అంత ఐడియా లేదు, ఇలా జరుగుతుంది, ఇంతమంది ఉంటారని అసలు ఐడియా లేకుండానే వెళ్ళాము. కాకపోతే కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారంట హస్బెండ్కి, ముందు రోజు వెళ్తే లాల్ బాగ్చా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లాల్ బాగ్చా వినాయకుని చూడడానికి ముందు రోజు వెళ్తే నెక్స్ట్ డే వస్తాము అంటే అంత ఎక్కువ జనాలు వస్తారు దర్శించుకోవడానికి అనేసి తెలిసింది. కాకపోతే కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది అనేసి మాత్రం తెలుసుకున్నాము. సో ఎలాగైనా వెళ్దామని మనం వెళ్తున్నప్పుడే చాలామంది వినాయకుల దర్శనాలు అయ్యాయి. సో మనం పర్టికులర్గా లాల్ బాగ్చా దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి సో అలా వెయిట్ చేస్తున్నాము. ఒక దగ్గర స్టార్ట్ అయింది. సో అలా అవుతుంది. సో దీని గురించి తెలిసిన విశేషాలు ఏంటంటే ఇది సెంట్రల్ ముంబైలో ఉంటుందని తెలుసు, 10 days పక్కాగా జరుగుతుందని తెలుసు గణేశోత్సవాలు. నెక్స్ట్ ఈ లాల్ బాగ్చా విగ్రహం యొక్క ఎత్తు కొంతమంది ఒకలా చెప్తున్నారు, కొంతమంది 20 అడుగులు చెప్తున్నారు, కొంతమంది 18 feet అని చెప్తున్నారు. అలా రకరకాలుగా చెప్తున్నారు. పర్టికులర్గా మనకి తెలియదు. సో విన్నదే. యాక్చువల్లీ ఈ విగ్రహం మనకి 90 years నుంచి ఉందంటండి. 90 years కంప్లీట్ అయిపోయిందంట. సో 91 yearలోకి అడుగు పెట్టేశాడు లాల్ బాగ్చా వినాయకుడు. సో ఇందులో నావాసాచి అని కూడా అంటారు మరాఠీలో. అంటే ఇతన్ని ఎవరైనా కోరికలు కోరుకుంటే వాళ్ళ కోరికలు తీర్చే దేవుడిగా కూడా అనుకుంటూ ఉంటారు. అంటే ఇదివరకు ఒక స్టోరీ ఉండేదట. ఒక ఫేమస్ అంటే ఒక మార్కెట్ ప్లేస్ ఉండేదట. అక్కడ అందరూ కూడా మార్కెటింగ్ చేసుకునేవారట. అంటే ఫ్రూట్స్, పూలు, కూరగాయలు అలా అమ్మే వాళ్ళందరూ కూడా బాగానే చేసుకునేవారట. సడన్గా దానికంటే 1930లో 32లోనో సో అప్పుడు సడన్గా అది మూత పడిపోయిందంట. అప్పటి నుంచి చాలామందికి అది చాలా కష్టంగా మారిపోయిందట. వాళ్ళ జీవనోపాధికి కానీ వాళ్ళ మనీ సంపాదనకు కానీ చాలా ఇబ్బంది పడేవారంట. సో అప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా మొక్కుకున్నారంట. సో ఇక్కడ మళ్ళీ మేము తిరిగి వ్యాపారం చేసుకోగలిగేటట్టు అయితే ఇక్కడ వినాయకుడిని మేము పెట్టుకుంటాము, ఉత్సవాలు జరిపిస్తాము అని మొక్కుకున్నారంట. సో అదేవిధంగా ఒక 1 year 2 years తర్వాత 1932లో స్థాపించబడిందంట. అప్పుడు పెట్టుకున్నారంట. సో అప్పటికి వీళ్ళకి ఏమైందంటే ముందంతా కూడా ఆ ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయి మార్కెటింగ్ చేసుకోవచ్చు అనేది వచ్చేసి అందరూ కూడా మంచిగా అంటే మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నారట. సో దానికి వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి వినాయకుడిని పెట్టుకొని చక్కగా అప్పటి నుంచి పూజలు, ఉత్సవాలు 10 days కంపల్సరీగా ఉత్సవాలు జరిపించుకొని స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి వాళ్ళు బాగా నమ్మారంట. మనం ఏదైనా కోరుకుంటే అది కంపల్సరిగా తీరుతుంది, ఈ వినాయకుడిని దర్శించుకొని కోరుకుంటే కంపల్సరిగా తీరుతుంది అనే ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పడిందంట. సో అప్పటి నుంచి కంటిన్యూస్గా మన దేశం నుంచే కాదు దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారని ఒక నమ్మకం. నెక్స్ట్ మేము చూసిన దాన్ని బట్టి కూడా ఇంత జనాభా అంటే 1 dayకి lakhsలో వస్తారని మేము విన్నామండి. సో అది ఎంతవరకు నిజం అనేది మనకి తెలియదు, అక్కడ వాళ్ళకి తెలుస్తుంది. సో ఇది ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని ప్రతి ఇయర్ కూడా ఎవరికో చేస్తూ ఉంటారట. ఆ అదృష్టం కాంబ్లీ కుటుంబానికి వస్తుందంట. ఇప్పుడు కాంబ్లీ కుటుంబంలో 3వ తరం వాళ్ళు చేస్తున్నారని వినికిడి. అండ్ ఇది మనకి ఎలా ఉంటారంటే ఒక మనిషి రూపంలోనే ఒక సింహాసనం మీద ఒక మహారాజు కూర్చున్నట్టుగా ఉంటుంది విగ్రహము. నెక్స్ట్ ఈ విగ్రహం మీద అంటే వినాయకుడు 20 kgs వరకు గోల్డ్ ధరిస్తాడని ఒక నమ్మకం కాదు, మేము కూడా చూసాము. అదంతా గోల్డ్ ఉంటుంది. సో అది కూడా ఒక ప్రత్యేకత ఈ గణపతికి. అయితే ఇందులో మనకి ఇక్కడ వచ్చే ప్రజలకి కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా ఈ గణపతి దర్శనం కోసం ఆశీస్సుల కోసం వస్తూ ఉంటారు. లైక్ ఇంకా బాలీవుడ్ ప్రముఖులు అంటే సినీ యాక్టర్స్ కూడా వస్తూ ఉంటారని, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఇంకా ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు కూడా వస్తూ ఉంటారని విన్నామంటే లాల్ బాగ్చా రాజు
లాల్ బాగ్చా రాజు అంటే వినాయకుడి ఆశీర్వాదం కోసం వస్తూ ఉంటారని విన్నాము. సో చెప్పాను కదండి, ఈ 2024 నాటికి లాల్ బాగ్చా రాజు 91 సంవత్సరంలోకి 91st ఇయర్లోకి ప్రవేశించేశారు. పక్కాగా 10 days అయితే జరుగుతుంది. సో లాస్ట్ డే నిమజ్జనం కూడా చాలా ఆర్భాటంగా చేస్తారట. సో ఇక్కడ పక్కాగా జనాలు అలికిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి పోలీస్ బందోబస్తు కూడా చాలా పెట్టారండి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. మాకైతే 10 hours పైనే పట్టేసింది. ఇంకా లక్కీ అనమాట ఆ రోజు. అంటే మామూలుగా అంత తక్కువ అవర్స్ పట్టదంట. సో విఐపీస్ వస్తున్నప్పుడు ఇలా వాళ్ళకి స్పెషల్గా దర్శనం చేయించారు. సో మనకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందుగానే చిన్నపిల్లలతో వెళ్ళాలనుకుంటే ఫుడ్ ఆర్ డ్రింకింగ్ వాటర్ అవన్నీ పక్కగా పట్టుకొని వెళ్ళాలి. లేకపోతే పిల్లలతో వెళ్ళినప్పుడైనా మనమైనా కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము ఉన్న దగ్గరే మేము చూస్తున్నప్పుడే ఇక్కడ చూడండి లైన్లో నించున్నారు కదా, ఆ గేట్ ఓపెన్ చేసేసారు. సో ఏం చేశారు, గేట్ ఓపెన్ చేయడం వల్ల అక్కడ రద్దీగా ఉండే ప్రజలందరూ కూడా, ఎక్కువగా ఉండే జనాలందరూ కూడా ఓపెన్ అయిపోయి ఆ జనాలు ఈ జనాలు కలిసిపోయి చాలా ఇబ్బంది వచ్చింది. నిజంగా సేఫ్గా బయటకు వచ్చేస్తే చాలు భగవంతుడా అన్న కోరిక మాత్రమే కోరుకోవాల్సి వచ్చింది. ఏదైనా కోరుకోవాలని వెళ్ళలేదు, దర్శించుకోవాలని వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళాక అది కోరుకోవాల్సి వచ్చింది. అంటే పిల్లలతో వెళ్ళాము, వాళ్ళకి ఉక్కిరిబిక్కిరి అయిపోయింది, జనాలు దగ్గరగా అయిపోయారు. సో సేఫ్గా బయటకు వచ్చేస్తే చాలు గణపతి, ఇంకేం లేదని అనుకున్నాం అనమాట. సో నైవేద్యాలు కూడా వాళ్ళు ప్రత్యేకంగా చేస్తూ ఉంటారంట. మనకి తెలీదు, మనకు అంత అంటే లాల్ బాగ్చా రాజా వినాయకుడి దగ్గరికి వెళ్ళే లైన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కొంచెం దూరంలో అంటే దూరంగా ఉండి దర్శించుకునేది ఒక లైన్ ఉంటుంది. విఐపీలదని వేరేగా ఉంటుంది. ముందే టికెట్స్ కూడా ఇస్తూ ఉంటారు విఐపీలది అయితే. సో అది కూడా జనాలు వెళ్తూ ఉంటారు. ఇది ఎక్కడుందంటే లాల్ బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవం మండల్, శ్రీ గణేష్ నగర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్ అండి, ముంబైలో. అంటే లాల్బాగ్ మార్కెట్ అంటారు దాన్ని. అందుకనే గణపతి బప్పని చూడడానికి లాల్బాగ్ మార్కెట్కి చాలా మంది దర్శించుకుంటూ వస్తుంటారు. ఇది ఎక్కడుందంటే గోల్దేవన్ నుండి ఒపేరా హౌస్ వంతెన వరకు ఉంటుందంట. గోల్దేవన్ నుండి లాల్ బాగ్చా రాజా సర్దార్ వల్లభాయ్ పటేల్ రోడ్ ఉంటుంది కదా, ఎస్వి రోడ్ అంటారు, దాని మీదుగా సిపి ట్యాంకు, నెక్స్ట్ ప్రార్థన సమాజ్ ఉంటుంది, మరియు ఓపెన్ హౌస్ బ్రిడ్జ్ వరకు అలా కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుందంట. లాల్ బాగ్చా రాజా గణేష్ నిమజ్జనం అయితే గిరిచావ్ చౌపట్టిలో జరుగుతుందండి. గిరిగావ్ చౌపట్టిలో జరుగుతుందంట. సో అప్పుడు కూడా చాలా హడావిడి ఉంటుందండి. నేను ఇందాక చెప్పినట్టు సంతోష్ కాంబ్లీ 3వ తరం అతను శిల్పి. ఎంతో అదృష్టం చేసుకుంటే అలాంటి అవకాశం దక్కుతుంది. సో 3వ తరంలో ఉన్న ఒక శిల్పి సంతోష్ కాంబ్లీ అండి. మరియు అతని కుటుంబ సభ్యులు తరతరాలుగా లాల్ బాగ్చా రాజా సృష్టి ద్వారా నగరం యొక్క ముఖ్యంగా ఆ ప్లేస్ యొక్క ఆ ప్లేస్ ఒక ఆధ్యాత్మిక తీర్చిదిద్దుంది అనుకోవడంలో సందేహమే లేదు. చాలా బాగా అనిపించింది. అంటే ఇంతమంది వస్తూ ఉన్నారు అంటే మనకి నార్మల్గా ఇలాంటి జనాలు మేమైతే తిరుపతిలోనే చూసాము కానీ దానికంటే ఇది ఎందుకో చాలా ఒక్క క్షణము ఇది చాలా ఎక్కువ దానికంటే అనిపించింది. అంటే ఇది 10 days ఉత్సవం కదా, మనకి తిరుపతి అంటే ఎవ్రీడే ఉంటుంది. ఇక్కడ 10 days కూడా మార్నింగ్ నైట్ అలా క్లోజ్ ఏమి ఉండదండి. 24 hours జనాలు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే వన్స్ మనం లైన్లోకి ఎంటర్ అయ్యాక మళ్ళీ బయటకు వచ్చేది ఎప్పుడో మనకే తెలియదు. సో బయటకు వచ్చిన వాళ్ళందరికీ కూడా లడ్డు ప్రసాదంగా ఇచ్చారండి, ప్యాకింగ్ చేసుకొని ఇచ్చారు. సో బయటకు వచ్చినట్లయితే ఇలా షాపులు ఉన్నాయన్నీనా. సో ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్స్, బస్ స్టాండ్స్కి అన్నిటికీ వాకబుల్ డిస్టెన్స్ బాగానే ఉంది. ముఖ్యంగా గణపతి బప్పకి స్వీట్స్, నెక్స్ట్ లౌడస్ అవన్నీ ఇష్టం, మోదక్స్ అవన్నీ ఇష్టం కదా. సో 6 రేకుల్లోనే స్వీట్స్ అన్నీ అక్కడ రెడీ చేయబడి ఉన్నాయన్నమాట. కొనుక్కున్నా కూడా బాక్సుల్లో మనం కొనుక్కోవచ్చు అక్కడ. సో బయటకు వస్తే ఇలాగా రకరకాల వినాయకుల్ని చూసామండి ఆ రోజు. చూడండి పెద్ద పాండాలు పెట్టి చేశారు, అసలు చాలా బాగా అనిపించింది. అయితే మనకి ముంబైలో చాలామంది కొలువు తీరుతారు గణనాథుల్లో. లాల్ బాగ్చా రాజా అంటే లాల్బాగ్ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడనమాట. మన దేశం నుంచే కాకుండా ప్రపంచంలో నుంచి చాలా ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారని విన్నామండి. సో అదే మీకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ముంబై వెళ్ళాలనుకుంటే ఇప్పటివరకు లాల్ బాగ్చా రాజా వినాయకుని చూడలేదు అనుకుంటే ఒక్కసారి మీరు కూడా దర్శించుకోండి. చాలా ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. అంటే మనం దైవ దర్శనానికి నార్మల్గా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసింది వేరు, అలా కాకుండా
ఆ సన్నిధిలోనే ఎక్కువ టైం స్పెండ్ చేసి అతని దర్శనం కోసం వెయిట్ చేసి ఆ సమయాన్ని అక్కడ గడపనది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అందరూ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, నెక్స్ట్ ఇంకా ముసలి వాళ్ళు, అన్ని ఏజ్ గ్రూప్ ఆఫ్ చూసాము. రకరకాల వేషధారణలో వచ్చారు. మీన్స్ ఏంటంటే రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చారనే అర్థము అక్కడ పక్కాగా తెలిసింది. ఇలా అంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ బట్టి కూడా అర్థమైంది మాకు. ఎంత డిఫరెంట్గా ఉన్నారంటే వీళ్ళు వేరే దగ్గర నుంచి వచ్చారు, వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు అక్కడి నుంచి, కొన్ని అయితే అర్థమయ్యాయి డ్రెస్ సెన్స్ బట్టి మనకి. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ లాల్ బాగ్చా వినాయకుడి యొక్క ప్రత్యేకతలు, అతని దర్శనం ఎన్నేళ్ళు బట్టి ఉందో, నెక్స్ట్ చాలా చాలా విషయాలు ఇందులో షేర్ చేసుకున్నాను మీతో. నాకు కూడా అలా షేర్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మాకైతే 10 hours పైనే పట్టేసిందండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.